గురువుగారు ఇప్పుడు అంటే మీలాంటి గురువులకు గాని, సాధువులకు గాని మోక్షం అనేది చాలా ఇంపార్టెంట్ అని వింటూ ఉంటాం మేము. అవును. మోక్షం జరగాలి, మాకు మోక్షం కలగాలి అని చెప్పి. హ్మ్. అంటే మీకు ఎలాంటి మోక్షం ఉంటుంది? అంటే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది? దీంట్లో ఏమైనా తేడాలు ఉంటాయంటారా? ఇది మోక్షం హ్మ్. చాలా పెద్ద మన ఈ భూభాగంలో, ఈ ప్రాంతంలో ఉన్న ఎన్నో కథలు, గొప్ప గొప్ప వాళ్ళు తలుచుకున్నటువంటి పదం అది. హ్మ్. ఆ మోక్షం అనేది ఒక వైబ్రేషన్ అది. అవును. సృష్టి మొత్తం నీదే అయినటువంటి వరం లాంటిది. హ్మ్. అంటే ఏని పైనైనా పూర్తి అవకాశం కలిగి ఉండి, అర్హత కలిగి ఉండి, హ్మ్. ఒక వ్యక్తి కనుక ఉంటే హ్మ్. ఆ వ్యక్తి అపార శక్తివంతుడై హ్మ్. ఉంటే అది ఎంత సంతోషం. అవును. అంత సంతోషం కావాలి అనే తృప్తి కోసం హ్మ్. మోక్షం అనేటువంటి దానికోసం ఎంతోమంది ఎన్నో చేశారు. హ్మ్. అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద సబ్జెక్టు. ఓకే. దాన్ని దాన్ని ఒక సపరేట్ ప్రోగ్రామ్లా మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే అది జన్మ ఇప్పుడు మామూలుగా ప్రశ్నలు కాదు, అది హ్మ్. అది జీవన కాంక్ష. ఇప్పుడు మీరు చూడండి, 100 కోట్లు ఉన్నవాడికి హ్మ్. 1000 కోట్ల పైన గురి ఉంటుంది. అవును. 1000 కోట్లు ఉన్నవాడు 1,00,000 కోట్ల పైన గురి ఉంటుంది. హ్మ్. చిన్నవాడికి కూడా ఉంటుంది 1,00,000 కోట్లు. హ్మ్. 100 రూపాయల జోబులో ఉన్నవాడు కూడా 1,00,000 కోట్ల గురి ఉంటుంది. ఆ చిన్న ఆశతో అన్నిటి మోక్షం దాటేది, పొందలేమంటారు. అన్నిటిని దాటేది మోక్షం అన్నమాట. ఓకే. అంటే జన్మని గెలవడము, ఓడిపోవడం, పడ్డా లేవడం, తిరిగి రాయటం. హ్మ్. అంటే జన్మ మరణాలు హ్మ్. రెండిటి లయలను తిప్పి తిప్పి కనిపెట్టి అన్ని పొందడం, సర్వ హక్కులు సర్వశక్తులు పొందడాన్ని మోక్షం కదా. అవును. అది పొందడం అంటే హ్మ్. అది ఎంత చేసినా తక్కువే. అన్ని ఆచరణలు ఉన్నాయి, నేను కూడా అదే చేస్తున్నా. ఓకే. అది మాత్రం అందరికి ఉంటుంది. అందరిలో ఉండేదే మాకుంది. మేము ఎక్కువ ప్రయత్నం చేయటం వల్ల మోక్షానికి మేము కొంచెం దగ్గరలో ఉన్నాం. ఓకే. అంటే ముందున్న వాళ్ళు ఉండొచ్చు, వెనుకున్న వాళ్ళు, కానీ మేమైతే ఆ ప్రయత్నంలో ఉన్నాం. సర్వాన్ని నడిపించాలని ఈ జన్మతృప్తి ఉంటుంది. హ్మ్. ఎంత సాధించినా తక్కువే. హ్మ్. కాబట్టి మోక్షం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు.